హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించి 26th మార్చి గురించి తెలుసుకుందాము. సో ఇటువంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, రోజులాగే 26th మార్చికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి మనము తెలుసుకుందాము. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ సైలెన్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ వచ్చేసి సమీర్ సోనీ గారు రచించారు. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ సైలెన్స్ అనే పుస్తకాన్ని సమీర్ సోనీ గారు రాయటం జరిగింది ఫ్రెండ్స్. యాంగ్జైటీ అండ్ సెల్ఫ్ డిస్కవరీ అంటే ఆందోళన మరియు స్వీయ అన్వేషణపై ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే సమీర్ సోనీ గారు అప్పటి కాలంలో ఢిల్లీలో పెరుగుతున్న సంవత్సరాలలో వాల్ స్ట్రీట్లో అతని పనితీరు మరియు బాలీవుడ్లో అతని సమయం గురించి తనతో తాను చేసిన సంభాషణల యొక్క వ్యక్తిగత ఖాతాగా పుస్తకాన్ని ఇందులో రచించడం జరిగింది ఫ్రెండ్స్. వీటి గురించి ఈ పుస్తకంలో రచించడం జరిగింది. అయితే ఈ పుస్తకాన్ని ఓఎం బుక్స్ ఇంటర్నేషనల్ ప్రచురించింది. సోనీ తన పుస్తకం వారి అంతర్గత రాక్షసులతో పోరాడిన లేదా పోరాడుతున్న ఎవరికైనా ఓడ్ అనేసి అనడం జరిగింది ఫ్రెండ్స్. అయితే సమీర్ సోనీ గారు రచించిన బుక్ నేమ్ ఏంటి అంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ సైలెన్స్. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రారంభించిన పొదుపు ఖాతా పేరు? ఆన్సర్ వచ్చేసి ఐఓబి ట్రెండీ. ఐఓబి ట్రెండీ అనే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ను ప్రారంభించింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. దేశంలో పెరుగుతున్న జనాభా కోసము అనుకూలీకరించిన పొదుపు ఖాతా ఐఓబి ట్రెండీను ప్రారంభించింది. ఐఓబి ట్రెండీ అనే ఈ ప్రయత్నం కోసం బ్యాంక్ ప్రవేశపెట్టిన సేవింగ్స్ బ్యాంక్ ఖాతా పథకం కింద ఈ ఐఓబి ట్రెండీని అయితే ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి స్ట్రాటజీకే సిఈఓ వచ్చేసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సిఈఓ పార్థ ప్రతిమ్ సేన్ గుప్తా. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే చెన్నైలో ఉంది. దీనిని చెన్నైలో 1937 ఫిబ్రవరి 10న స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాము. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా కె విజయ్ రాఘవన్ను పొడిగించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇతని పదవీ కాలం అయితే ముగిసింది, కానీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా కె విజయ్ రాఘవన్ గారిని మళ్ళీ ఏడాది కాలం పాటు పొడిగించడం జరిగింది ఫ్రెండ్స్. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ పిఎస్ఏ కె విజయరాఘవన్ పదవీ కాలాన్ని ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తరువాత 2018లో పిఎస్ఏగా ఈయన నియమితులవ్వటం జరిగింది ఫ్రెండ్స్. అయితే అతని ఒప్పందం ప్రకారము ఏప్రిల్ 2తో ముగుస్తుంది, కానీ ఇప్పుడు ఆయన్ని మళ్ళీ 2022 ఏప్రిల్ వరకు పొడిగించడం జరిగింది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా. నెక్స్ట్ వన్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు విమానాశ్రయాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి హర్దీప్ సింగ్ పూరి. హర్దీప్ సింగ్ పూరి గారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు విమానాశ్రయాన్ని ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు విమానాశ్రయాన్ని వర్చువల్గా ప్రారంభించారు. కర్నూలు విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు 2021 మార్చి 28 నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఈ విమానాశ్రయం ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ద్వారా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే ఆర్సిఎస్ ఉడాన్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఆర్సిఎస్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ దీనిని అభివృద్ధి చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఉడాన్ అనే పథకం కింద విమానాశ్రయం ప్రాంతీయ కనెక్టివిటీ పథకం కింద ఆర్సిఎస్ ఉడాన్ ద్వారా అభివృద్ధి చేయటం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ కర్నూలు విమానాశ్రయం వచ్చేసి మనకు 6th వన్ మన ఆంధ్రాలో. కర్నూలు విమానాశ్రయము బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైలకు ప్రత్యక్ష విమాన కార్యకలాపాలను అందించడం ద్వారా ఈ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశంలోని ప్రధాన కేంద్రాలకు దగ్గరగా తీసుకెళ్తుంది. సో ఈ కర్నూలు విమానాశ్రయం అనేది దక్షిణ భారతదేశంలో దగ్గరగా ఉన్న ప్రధాన కేంద్రాలకు అయితే ఇది తీసుకొని వస్తుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కడప, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ తర్వాత
పనిచేస్తున్న 6వ విమానాశ్రయం కర్నూలు విమానాశ్రయం ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించిన స్ట్రాటజీకే అందరికీ తెలిసే ఉంటుంది. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గవర్నర్ వచ్చేసి బిశ్వభూషణ్ హరిచందన్, ఈయన ఒడిశాకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్ చూద్దాము. విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఎవరు నియమితులు అయ్యారు? ఆన్సర్ వచ్చేసి సంజీవ్ కుమార్ గారు నియమించడం జరిగింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఐఏఎస్ సంజీవ్ కుమార్ గారు నియమించడం జరిగింది. అయితే ఈయన మహారాష్ట్ర కేడర్కు చెందిన 1993 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి ఫ్రెండ్స్. అయితే ఆయన నియామకానికి క్యాబినెట్ నియామక కమిటీ ఏసీసీ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అయితే ఆమోదం అయితే తెలిపింది. సో ఆమోదం తెలిపింది. ఇంకా సంజీవ్ కుమార్ గారు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా అయితే నియమించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి చూద్దాము స్ట్రాటజీకే. ఏఏఐ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. దీనిని 1995 ఏప్రిల్ 1న అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాము. సెంట్రల్ స్క్రూటినీ సెంటర్ మరియు IEPFA మొబైల్ యాప్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరు అంటే నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించారు ఒక మొబైల్ యాప్ను. అలానే సెంట్రల్ స్క్రూటినీ సెంటర్ను అయితే ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. స్క్రూటినీ అయితే కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు సెంట్రల్ స్క్రూటినీ సెంటర్, అలానే మొబైల్ యాప్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ అనే మొబైల్ యాప్ను ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. డిజిటల్ సాధికారక భారతదేశం అనే ప్రధానమంత్రి దృష్టిని సాధించడానికి డిజిటల్ పరిష్కారాలను ప్రోత్సహించడానికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ 2 టెక్ ఎనేబుల్డ్ కార్యక్రమాలను అయితే ప్రారంభించింది ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్ యాప్ అనేది ఎందుకు అనేసి చూద్దాము. పెట్టుబడిదారుల వద్ద అవగాహన, విద్య మరియు పెట్టుబడిదారుల్లో రక్షణను వ్యాప్తి చేయటం ద్వారా మొబైల్ యాప్ ఆర్థిక అక్షరాస్యతపై దృష్టి పెడుతుంది. అయితే పెట్టుబడిదారుల్లో అవగాహన పెంచడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే సమాచారాన్ని స్ప్రెడ్ చేయడం కోసము ఈ మొబైల్ యాప్ అనేది చాలా బాగా అభివృద్ధి చేయబడింది. సెంట్రల్ స్క్రూటినీ సెంటర్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ సెంట్రల్ స్క్రూటినీ సెంటర్ అంటే MCA 21 రిజిస్ట్రీ ఫైల్ అండ్ ఫ్లాగ్ అంటే కార్పొరేట్లు దాఖలు చేసిన కొన్ని స్ట్రైట్ త్రూ ప్రాసెస్ ఫారాలను ఈ సెంట్రల్ స్క్రూటినీ సెంటర్ పరిశీలిస్తుంది మరియు మరింత లోతైన పరిశీలన కోసం కంపెనీలను కూడా ఫ్లాగ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ స్క్రూటినీ అంటే ఏదైనా ఒక విశ్లేషణాన్ని డెప్త్గా పరిశోధించడం, ఒక టాపిక్ని వచ్చేసి ఇన్డెప్త్గా పరిశీలించడాన్ని స్క్రూటినీ అంటాం ఫ్రెండ్స్ మనము. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ వన్. మహారాష్ట్ర భూషణ్ అనే అవార్డును ఎవరికి సత్కరించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆశా భోన్స్లే గారిని సత్కరించడం జరిగింది ఫ్రెండ్స్. లెజెండరీ సింగర్ అయిన ఆశా భోన్స్లేకు 2020 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన మహారాష్ట్ర భూషణ్ అవార్డును ప్రదానం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గారు ఇతని అధ్యక్షతన ఒక కమిటీ 2020 సంవత్సరానికి ఈ అవార్డు కోసము ఆశా భోన్స్లే గారిని ఎంపిక చేయాలి అనేసి నిర్ణయించడం జరిగింది. అయితే ఇందులో వచ్చేసి ఆశా భోన్స్లే గారు సోదరి లతా మంగేష్కర్ గారు ఈ అవార్డును గెలుచుకోవటం జరిగింది. 1997 2020 సంవత్సరానికి అవార్డు ఎంపిక అయినట్లు మిస్టర్ ఠాక్రే నుండి తెలుసుకున్నాను అనేసి చెప్పడం జరిగింది. అయితే 2000 సంవత్సరానికి గాను
భోస్లే గారికి దాదాసాహెబ్ పాల్కే అవార్డును కూడా అందుకోవటం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి సంబంధించి ఈ అవార్డును ఎవరికి ఇస్తారు అనేసి తెలుసుకుందాం. వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అలా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ వ్యక్తుల విశిష్ట కృషి మరియు విజయాలను గుర్తించడానికి 1996లో మహారాష్ట్ర ప్రభుత్వం స్థాపించింది ఫ్రెండ్స్ ఈ అవార్డును. అయితే ఈ అవార్డుకి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి 10 lakhs నగదు బహుమతి ఉంటుంది. అలానే ప్రశంసా పత్రాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మొదటి మహారాష్ట్ర భూషణ్ అవార్డు గ్రహీత ఎవరు అంటే మరాఠీ రచయిత అయిన పిఎల్ దేశ్పాండే గారు. ఈయనకి మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర భూషణ్ అవార్డు దక్కడం జరిగింది. మహారాష్ట్ర గవర్నర్ వచ్చేసి భగత్ సింగ్ కోశ్యారీ, క్యాపిటల్ ముంబై. అలానే సీఎం వచ్చేసి ఉద్ధవ్ ఠాక్రే గారు. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ వజ్రాను ఇండియన్ కోస్ట్ గార్డుకు నియమించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇది L&T ప్రిపేర్ చేసిన బిల్డ్ హాఫ్ షోర్ పెట్రోల్ వెజల్ OPV హాఫ్ షోర్ పెట్రోల్ వెజల్ను ICGS వజ్రాను ఇండియన్ కోస్ట్ గార్డ్లో చెన్నైలోని డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ గారు నియమించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ICGS వజ్రా 2015లో సంతకం చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం ప్రకారము L&T నిర్మిస్తున్న 7 OPVల శ్రేణిలో ఇది 6వ నౌక ఫ్రెండ్స్. అయితే 7 OPVలను నిర్మిస్తోంది. అయితే ఇందులో ఇది 6వ నౌక. సిరీస్లోని 5 OPVల మాదిరిగానే ICGS వజ్రా కూడా కాంట్రాక్ట్ షెడ్యూల్ కంటే ముందే పంపిణీ చేయబడింది ఫ్రెండ్స్. అయితే ఈ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. అయితే ఈ OPVలు సుదూర ఉపరితల నౌకలు అలానే హెలికాప్టర్ ఆపరేషన్ సామర్థ్యాలతో ద్వీప భూభాగాలలో గల భారతదేశంలో సముద్ర మండలాల్లో కూడా ఇవి పని చేయగలవు ఫ్రెండ్స్. అయితే ఇలా పని చేయటం ద్వారా ఏదైనా అటాక్స్కి సంబంధించి మెయిన్ ఇన్ఫర్మేషన్స్ ఇవి మనకి తెలియచేస్తాయి ఫ్రెండ్స్. ఈ OPV ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ అనేటివి దీని ద్వారా మనకి ఎటువంటి అటాక్స్ జరిగినా కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఇవి చాలా ఎత్తులో నుంచి ఉన్నదాన్ని కూడా క్యాప్చర్ చేస్తాయి. నెక్స్ట్ వన్ చూద్దాము. అయితే దీనికి సంబంధించిన స్టాటిక్ జీకే చూద్దాం ఫస్ట్ ఫ్రెండ్స్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కృష్ణస్వామి నటరాజన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాము. ఖేలో ఇండియా పథకం ఎప్పటి వరకు పొడిగించబడింది? 2025-26 వరకు పొడిగించడం జరిగింది ఫ్రెండ్స్. ఖేలో ఇండియా పథకాన్ని 2021 నుండి 2026 వరకు పొడిగించాలి అనేసి క్రీడా మంత్రి అయిన కిరణ్ రిజిజు గారు నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ పొడిగింపు కోసం మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఖర్చుల ఆర్థిక కమిటీ సంబంధించి ఒక మెమొరాండంను ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వన్. కోర్నెట్ గ్లోబల్ అకాడమీ ఛాలెంజ్ 6.0ను ఏ ఇన్స్టిట్యూట్ అయితే గెలుచుకోవటం జరిగింది? ఆన్సర్ వచ్చేసి IIT ఖరగ్పూర్ అయితే దీనిని కోర్నెట్ గ్లోబల్ అకాడమిక్ ఛాలెంజ్ను గెలుచుకోవటం జరిగింది. ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన 4 అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల బృందం కోర్నెట్ గ్లోబల్ అకాడమిక్ ఛాలెంజ్ 6.0లో కుష్మాన్ మరియు వేక్ ఫీల్డ్ వీళ్ళు ఇంటీరియర్ ఆర్కిటెక్ట్స్ స్పాన్సర్స్గా వీళ్ళని స్పాన్సర్ చేయడం జరిగింది. అయితే ఈ బృందంలో సిద్ధాంత్ సమర్థ్, ప్రతిమ్ మంజునాథ్, రిషితారాజ్ మరియు ఉత్కర్ అగర్వాల్ అయితే ఉన్నారు. అలానే ఇందులో ప్రొఫెసర్ జెనియా ముఖర్జీ కూడా పాల్గొనడం జరిగింది. అయితే IIT ఖరగ్పూర్కి కోర్నెట్ గ్లోబల్ అకాడమిక్ ఛాలెంజ్కి సంబంధించి ఈ అవార్డును గెలుచుకోవటం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూద్దాము. ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్ వాటర్ ఫ్రమ్ ఎయిర్ కియోస్క్ మరియు వాటర్ నాలెడ్జ్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ వచ్చేసి వైజాగ్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరు అంటే హైదరాబాద్కి సంబంధించిన స్టార్టప్ మైత్రి ఆక్వాటిక్ స్మార్ట్ సిటీ విశాఖపట్నంలో ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్ వాటర్ ఫ్రమ్ ఎయిర్ కియోస్క్
మరియు వాటర్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ చొరవకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ మరియు ప్రాజెక్ట్ సేవ అంటే సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్ ఫర్ వాటర్ అండ్ హెల్త్ అయితే ఇది మద్దతు ఇస్తుంది ఫ్రెండ్స్. అలానే యుఎస్ఐఏడి మరియు ఎస్డబ్ల్యూఎన్ మధ్య ఈ కూటమి అయితే రావటం జరిగింది. అయితే ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి మొబైల్ వాటర్ ఫ్రమ్ ఎయిర్ కియోస్క్. ఈ వాటర్ నాలెడ్జ్ సెంటర్ను వైజాగ్లో ఏర్పాటు చేయటం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ కియోస్క్ అంటే ఏంటి? భూగర్భ జలాలతో పాటు ఉపరితల నీటి వనరులపై ఆధారపడని నీటిని ఉత్పత్తి చేయటానికి కియోస్క్ అంటే భూగర్భ జలాలతో పాటు ఉపరితలాల మీద ఉన్న నీటి వనరులపై ఆధారపడని నీటిని ఉత్పత్తి చేయడానికి ఈ మైత్రి అక్వాటిక్ యొక్క మేఘదూత్ ద్రావణాన్ని మూలంగా ఉపయోగించడం ద్వారా ఈ కియోస్క్ గాలి నుండి శుభ్రమైన త్రాగునీటిని అందిస్తుంది ఫ్రెండ్స్. మనకి గాలి నుండి శుభ్రమైన తాగునీటిని అందజేస్తుంది మనకి. నెక్స్ట్ వన్ చూద్దాము. జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా గారు 73 ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా గారు యూనియన్ టెరిటరీ అంతటా ఆయుష్మాన్ భారత్ ఆధ్వర్యంలో 73 ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ప్రారంభించారు. అయితే ఈ కేంద్రాలు అనేటివి మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, అలానే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలను విస్తరించడానికి లక్ష్యంగా అయితే పెట్టుకున్నాయి ఈ ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. నెక్స్ట్ వన్ చూద్దాము. యుఐడిఏఐ ఆధార్ కార్డు. యుఐడిఏఐ అంటే అయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. యుఐడిఏఐ అంటే దీనికి కొత్త సీఈఓగా ఎవరిని నియమించారు? ఆన్సర్ వచ్చేసి సౌరభ్ గార్గ్. కేంద్రం అమలు చేసిన బ్యూరోక్రాటిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే సీనియర్ బ్యూరోక్రాట్ సౌరభ్ గార్గ్ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇతను ప్రస్తుతము తన క్యాడర్ స్టేట్ అయిన ఒడిస్సాలో పనిచేస్తున్నారు. ఇతను 1991 సంబంధించిన ఐఏఎస్ అధికారి. యుఐడిఐ ఎప్పుడు స్థాపించారు అంటే 28 జనవరి 2009లో. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. అయితే యుఐడిఏఐకి కొత్త సీఈఓ సౌరభ్ గారిని నియమించడం జరిగింది. నెక్స్ట్ వన్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ వచ్చేసి అతీష్ చంద్ర గారిని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇతను బీహార్ కేడర్ల యొక్క 1994 బ్యాచ్కి సంబంధించిన ఐఏఎస్ అధికారి అయిన చంద్ర ప్రస్తుతం వ్యవసాయ సహకార మరియు రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీగా అయితే పనిచేస్తున్నారు. సో ఇప్పుడు అతన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సిఎండి అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అయితే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అయితే నియమించడం జరిగింది ఫ్రెండ్స్. ఎఫ్సిఐ ఎప్పుడు స్థాపించారు అంటే 1965 జనవరి 14న స్థాపించడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. సో యుఐడిఐ కూడా హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలోనే ఉంది. ఎఫ్సిఐ హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలోనే ఉంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ వన్ చూద్దాము. 2021లో యోగాసనం ఏ గేమ్స్లో చేర్చబడింది? ఆన్సర్ వచ్చేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021కి సంబంధించి ఇందులో చేర్చడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరు చేర్చారు అంటే క్రీడా మంత్రి అయిన కిరణ్ రిజిజు గారు యోగాసనాను ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021లో పోటీ క్రీడగా అయితే అభివృద్ధి చేసే ప్రయత్నంలో చేర్చారు. అయితే ఈ 2021 ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో వచ్చేసి స్త్రీ పురుషుల విభాగాలకు ఈ యోగాసన క్రీడ అయితే చేర్చబడింది. స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా చేర్చడం జరిగింది ఫ్రెండ్స్ 2021కి సంబంధించి ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో. సో ఫ్రెండ్స్, అయితే మనకు 26 మార్చికి సంబంధించి కరెంట్ అఫైర్స్ని తెలుసుకుందాము. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.